మరి కొద్ది నిమిషాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలవుతోంది. ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద నుంచి మరింత అదనపు సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ముఖ్యంగా చూసుకునేసరికి ఇప్పుడు ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ దగ్గర ఉన్న ఇక్కడ 7 పోలింగ్ బూతులు ఉన్నాయి. సుమారు 6,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే మాక్ పోలింగ్ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఇప్పుడు మాక్ పోలింగ్ కూడా లోపల జరుగుతున్నదని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు 194 పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని చూసుకునేసరికి మొత్తం పోలింగ్ కేంద్రాలు 2,358 కాగా సెక్టార్లు 268, సమస్యాత్మక కేంద్రాలు 520, మొబైల్ కనెక్టివిటీ ఉన్నవి 2,322, మొబైల్ కనెక్షన్ లేని 36, బ్యాలెట్ యూనిట్లు 5,654, కంట్రోల్ యూనిట్లు 5,654 ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే రిజర్వ్ వాళ్ళతో కలిపి దగ్గర 21,000 మంది ఉద్యోగులు ఈసారి మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా చక్రాల కుర్చీలు మాత్రం ఎందుకంటే దివ్యాంగుల కోసం 1,700, ఆటోలు మాత్రం 2,350 కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు తెలిపారు. ఇప్పటికే 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అసెంబ్లీ స్థానాల్లో 10 నియోజకవర్గాలకు సంబంధించి 91 మంది మాత్రమే బరిలో ఉన్నారని తెలుసు. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది, ఓటు వేయడానికి ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఏర్పాట్లపై ఆయన ఏమనుకుంటారు, ఎందుకంటే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకును ఓటింగ్ జరిగే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నందున ఈ ఓటింగ్ సరళిపై ఈయన తెల్లవారే తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చారు సునీల్ అనే వ్యక్తి. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, ఎలాగున్న ఏర్పాట్లు, ఏమిటి పరిస్థితి? ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారండి. దగ్గర అన్ని పోలింగ్ బూతుల్లోని కూడాను రాత్రి నుంచో స్టాఫ్ వచ్చి ఇక్కడ ఉండడము, పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ, అలాగే చక్కగా ఇప్పుడు మాస్ స్టైల్ కూడా చాలా చక్కగా చేశారు. అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చాలా చక్కగా చేసిందనే అధికారులను మనం పొగడొచ్చండి. అలాగే ఇప్పుడు ఈ ఓటింగ్ వేసుకోవడానికి మీరు వచ్చారు కదా, ఈ ఓట్లు చాలా మందికి మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. జవాబుదారితనం ఉండాలి అంటే మనం ఓటు హక్కును మనం 100% వినియోగించుకోవాలండి. మనం ఓటు హక్కు వేసుకొని మనకి ఎవరు కావాలో నీతిబద్ధమైన వాళ్ళని మనం ఎన్నుకోవాలి అంటే మనం ఓటు అనే ఆయుధంగా మనం చేసుకోవాలి. కనుక ఇది మనకి ఒక 5 సంవత్సరాలకు వచ్చింది కాకుండా మన భావితరాలకు ఒక మంచి మార్గంలో ఉండాలి, అభివృద్ధి పథకంలో అంటే ఓ మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును మనం వినియోగించుకోవాలండి. అది విన్నారు కదా, ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మాత్రం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి తెలుపుతున్నారు. ఏ వ్యక్తి అయినా సరే తమ 5 సంవత్సరాలకు వచ్చే ఈ ఓటు హక్కుని వినియోగించుకోవడం వల్ల నీతివంత పాలనకి ఒక శ్రీకారం చుట్టే విధంగా ఉంటుందని చెప్పేసి తెలిపారు. ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పుడే 6:15 నుంచి 6:30 వరకును దీనికి సంబంధించిన మాక్ పోలింగ్ జరిగి ఈ మాక్ పోలింగ్ తాలూకా వివరాలను కూడా పై అధికారులు పంపించి వాళ్ళ ఓకే అన్ని దగ్గర నుంచి ఈ పోలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. దీనిపై పూర్తిగా మాట్లాడడానికి కూడా అధికారులు మేము ఇప్పుడేం చెప్పలేము, ఎందుకంటే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కనుక మేము ఆ వివరాలను బయటకు వెల్లడించలేము. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, 6 గంటల తర్వాత కూడా ఎవరైనా లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి తెలుపుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారం కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV శ్రీకాకుళం, ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ పోలింగ్ బూత్ నుండి.